ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి. ఇక్కడికి వచ్చేసరికి మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే పునర్వసు 3 పాదాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఎలా ఉంది? మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఇంకా 2 రోజుల్లో 18వ తేదీనే మీకు రాశి మారే అవకాశం. ఆల్రెడీ మారారు గురువు. అక్టోబర్ 18 మారారు. ఇక్కడ ఈయన మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? మిథున రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి ఈయన 2లోకి రావటం చాలా శుభసూచకం. మీకు అన్ని పనులు సకాలంలో జరిగిపోతూ ఉంటాయి. మీరు అనుకున్నవన్నీ చాలా చక్కగా నివృత్తి చేసుకొని అది ఉద్యోగంలోనూ సొసైటీలోనూ మీకంటూ ఒక పేరు నిధులు పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు తృతీయాధిపతి అయినటువంటి మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి రవి పంచమంలో ఉన్నారు, నీచలోకి వెళ్ళిపోయారు. వివాహాల విషయంలో ఓ పట్టాను తెమల్చలేకపోతారు. దాని మూలకంగా కొన్ని మ్యాచెస్ వెనక్కి వెళ్ళడము, సంతాన ఫలితం కోసం ట్రై చేసే వారికి సంతానం కలగకపోవడం, ఇలాంటి విషయాలు, ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వారికి ప్రమోషన్స్ రాకపోవడం, ఇలాంటి విషయాలలో కొంచెం చిందరవందరగా ఉంటుంది. మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం మీరు పారాయణ చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దక్షిణామూర్తి పూజలు చేసుకోవడం, అలాగే ఈ యొక్క దత్తాత్రేయ పూజలు చేసుకోవడం, ఇవి చేసుకోవడం మూలంగా ఈ యొక్క మిథున లగ్నం వారికి మిథున రాశిలో నుండి 2వ ఇంట్లోకి వచ్చిన గురువు ఇంకా ప్రబలంగా ఉచ్చలేకొచ్చాడు. చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఈ చిన్న చిట్కాలు చేయటం మూలంగా ఇంకా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.